హాయ్ అండి. ఈరోజు పిల్లల కోసం ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే వెజిటేబుల్ కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. అది బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కొంచెం సేపు బియ్యాన్ని నానబెడదాం. ఇప్పుడు క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు టమాటో కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కూడా చూడండి. ఇప్పుడు ఎల్లిపాయలు పొట్టు తీస్తున్నాను. ఎండుమిర్చి 2 తీసుకున్నా. ఇప్పుడు పెసరపప్పు వాష్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పు కుక్కర్ పెట్టుకున్నా. నేను ఇక్కడ పావు ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎండుమిర్చి, ఇప్పుడు క్యారెట్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కరివేపాకు, ఎల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. టమాటోస్ చిన్న చిన్న కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఇవి ఉడకడానికి ప్లేట్ పెట్టేసి చూడండి. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇంతకుముందు పప్పు నానబెట్టుకున్నాం కదండి. ఆ పప్పు పోపులో వేసి ఒకసారి కలుపుదాం. కారం, సాల్ట్, ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ పోసుకున్నాను. ప్లేట్ పెట్టేసానండి. ఎసరు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నా. చూడండి ఎసరు వచ్చింది కదా. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. 4 విజిల్స్ వచ్చినాయి కదా. ఈ వెజిటేబుల్ కిచిడిలో పిల్లలకు కొద్దిగా నెయ్యి వేసి తినిపించండి. మీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సల్లా వ్లాగ్స్ ఛానల్.